ఈ మధ్య మీరు అన్ని మర్చిపోతున్నారండి. ఇప్పుడు ఏం మర్చిపోయా బంగారం? ఓ నీకు ముద్దు పెడతాం మర్చిపోయానా? ముద్దు గురించి మీరు మర్చిపోలే. తెలుసు కదా నీ మొగుడు ఎంత రొమాంటిక్ ఫెలో అని. అంతకంటే ఇంపార్టెంట్ మ్యాటర్, మీ కజిన్ సిస్టర్ వస్తుందని నాకు చెప్పనే లేదు. కజిన్ సిస్టరా? ఏంటండి మీ చెల్లిని చూసి అంత షాక్ అవుతున్నారేంటి? మీరే అంట కదా రమ్మని చెప్పింది. నేనే రమ్మన్నాను, మర్చిపోయాను. డోంట్ వరీ అన్నయ్య, ఇక నుంచి నువ్వు నన్ను అస్సలు మర్చిపోకుండా చేస్తానుగా. ఏంది ఇదంతా? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏ రాకూడదా? ఇది మనిల్లే కదా సంజు. మర్చిపోయా ఆ రోజు మనం నైట్ తీసుకున్న డెసిషన్? అది మన డెసిషన్ కాదు, నువ్వు తీసుకున్న డెసిషన్. నువ్వు జస్ట్ ఇన్ఫార్మ్ చేసావంతే. ఒక్కసారి చెప్తే అంత అయిపోతుందా? సంజు, ఎన్ని రోజులైంది నిన్ను చూసి? ఎందుకు ఇన్ని రోజులు బ్రేక్ ఇచ్చావు? పర్మనెంట్ గా బ్రేక్ తీసుకునే టైం వచ్చింది కీర్తి. ఏంటి? ఇదంతా ఆపేద్దాం కీర్తి, ప్లీజ్. ఏం ఆపేద్దాం? పిల్లలు పెద్ద అవుతున్నారు, 1 month లో స్కూలింగ్ అయిపోయి ఇంటికి వచ్చేస్తారు. ఇంకో పక్క నా వైఫ్. ఇంకా మన రిలేషన్షిప్ని కంటిన్యూ చేయటం కరెక్ట్ కాదనిపిస్తుంది కీర్తి. అంటే వదిలేస్తున్నావా నన్ను? నీ వైఫ్ పిల్లలు ఇప్పుడు గుర్తొచ్చారా నీకు? సంజు, ఐ వాంట్ టు మ్యారీ యు. పిచ్చా నీకు? పెళ్ళై నన్ను మళ్ళీ పెళ్లి చేసుకుంటా అంటావేంటి? నువ్వు ప్రాంక్ చేస్తున్నావు కదా. అరే టోనీ, ఎక్కడ దాక్కుని వీడియో తీస్తున్నావురా? ఇది ప్రాంక్ కాదు కీర్తి, ప్లీజ్. సంజు, నేను ఏదైనా తప్పు చేశానా? పోనీ మ్యారేజ్ వద్దురా, ఇలానే ఉందాంరా, కానీ నన్ను వదలకు ప్లీజ్. ఐ లవ్ యూ. కీర్తి ప్లీజ్, నిన్ను కలవడానికి లక్ష్మితో చాలా అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. నాకు చాలా గిల్టీగా ఉంది, ఇంకా ఆపేద్దాం ప్లీజ్. సంజు, సంజు, సంజు. నీతో చాలా ఫ్యూచర్ని ఇమాజిన్ చేసుకున్నా. నా డ్రీమ్స్ ఆపడానికి నువ్వెవరు? అందుకే నా డ్రీమ్స్ని నిజం చేసుకోవడానికి నేనే వచ్చేసా. నా లైఫ్ నాశనం చేయటమేనా నీ డ్రీము? చచా, నీకు నేనున్నానుగా. ఐ విల్ దేర్ ఫర్ యూ నా. ఏంటి వచ్చిన రోజే అన్న చెల్లెలు అన్ని మాట్లాడేసుకుంటున్నారా? లేదు లేదు, పిల్లల గురించి అడుగుతుంటే చెప్తున్నాను. అవునా? కిట్టుబాన్ని నెక్స్ట్ మంత్ వచ్చేస్తున్నారు. అయితే నేను వాళ్ళ కోసం వెయిట్ చేస్తాను. వాళ్ళ మదర్ కంటే వాళ్ళ ఆంటీయే ఎక్కువ లవ్తో వెయిట్ చేస్తుందని చెప్పండి. ఏమంటావు సంజు? సరే సరే, ఫుడ్ రెడీ అయ్యింది, వచ్చి తినండి. నువ్వెక్కడికి? ఈరోజు నైట్ నా రూమ్కి రా, నేను చాలా రోజుల నుంచి మిస్ అవుతున్నాను. పిచ్చెక్కిందా నీకు? నేను రాను. నువ్వు కనుక రాకపోతే నేనే నీ బెడ్రూమ్కి వస్తాను. నువ్వు, నీ పెళ్ళాం, నేను త్రీసమ్ ట్రై చేద్దాం. ఏమంటావు? ఫుడ్ రెడీ అయ్యింది, వచ్చి తినండి. కీర్తి ఏం చేస్తున్నావు? ఈ 3 నెలలు నిన్ను తలుచుకొని ఆ పిల్లోని బ్లాంకెట్ని ఏం చేశానో అదే చేస్తున్నాను. ప్లీజ్, ఇది కరెక్ట్ కాదు, నేను ఇలా చేయలేను. పక్క రూమ్లోనే నా వైఫ్ ఉంది, ప్లీజ్. ఇన్ని సంవత్సరాలుగా తెలియంది ఇప్పుడు ఎలా తెలుస్తుంది? అన్లెస్ నేను చెప్తేనే కదా తెలుస్తుంది. వద్దు కీర్తి, ప్లీజ్ కీర్తి. అదే ప్లీజ్ అని నేను కూడా అంటాను సంజు. ఇప్పుడు నేను చెప్పింది నువ్వు చేయలేదనుకో, ఏమో ఇప్పుడే మీ
వైఫ్కి తెలిసిపోవచ్చు. ఆలోచించు. గుడ్ డిసిషన్. ఏం వీరయ్య, ఇంట్లో అంతా ఎలా ఉంది? అంతా బాగానే ఉందమ్మా. సరే. కీర్తి కూర్చో, పర్లేదు. నేను మా పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. రేపు ఆఫ్టర్నూన్ కల్లా ఇంటికి వచ్చేస్తాను. సరే. లక్ష్మి, లాకెట్ చాలా బాగుంది. ఇదా సంజు గిఫ్ట్ ఇచ్చాడు. సంజు నీకు బాగా గిఫ్ట్లు ఇస్తాడనుకుంటా. యువర్ సో లక్కీ. ఏంటి కీర్తి, జెలసా? మీ బాయ్ ఫ్రెండ్ గిఫ్ట్ ఇవ్వడా? అప్పుడప్పుడు ఇచ్చేవాడు. ఇవాళ నుంచి రోజు అడుగుతా. కావాలా? వద్దు. నేను నీ సిస్టర్ లాంటి దాన్ని. సిస్టర్ దగ్గర ఏమైనా మొహమాట పడతారా చెప్పు. బాగుంది, చాలా బాగుంది. సరే, నేను వెళ్ళొస్తాను. బాయ్. జాగ్రత్త. ఆ డ్రెస్ ఏంది, ఆ కూర్చోవడం ఏంది? లక్ష్మి ఉందే ఇంట్లో? లేదు, వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఈరోజు మనం మన ఇంట్లో ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. మన ఇల్లేంటి? నీ ఇల్లైతే అది నా ఇల్లే కదా సంజు. ఇప్పుడు అర్థమైంది. నువ్వు చేసే ఈ డ్రామా ఆపాలంటే నీకు ఎంత అమౌంట్ కావాలి? ఏం సార్, నీ పెళ్ళామేమో మహారాణిలా ఉండాలి, నీ గర్ల్ ఫ్రెండ్ని చిల్లరేస్తావా? మరి ఇంకేం కావాలి నీకు? నీ ఆస్తిలో సగం వాట కావాలి నాకు. కాదు కూడదన్నావనుకో, నువ్వు నన్ను రేప్ చేశావని నిర్భయ కేసు పెట్టి లోపలతో ఇస్తాను. దెబ్బకి నీ లైఫ్ వైఫ్ రెండు పోతాయి. అది నేను జరగనివ్వనుగా. మీ ఇద్దరి మధ్యలో ఎఫ్ఐఆర్ ఉందని నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఈ ఎఫ్ఐఆర్ని అడ్డు పెట్టుకొని నా మొగుడిని బ్లాక్మెయిల్ చేస్తే నేను అస్సలు ఊరుకోను. ఓహో, ఇప్పుడు మీ ఇద్దరు టీమ్ అయిపోయారా? అయితే నేను ఇప్పుడే నాంపల్లి పిఎస్కెళ్ళి రేప్ కేసు పెట్టేస్తాను. అలా చేస్తే నువ్వే ఇరుక్కుంటావు. ఆ లాకెట్లో వాయిస్ రికార్డర్ ఉంది. నీ బ్లాక్మెయిలింగ్ అంతా రికార్డ్ అయిపోయింది. ఈ వాయిస్ ఏం చేస్తుంది మేడం? ఏఐతో జనరేట్ చేసావని చెప్పేస్తా. అలాగా? వీరయ్యా, అమ్మగారు, 4Kలో వీడియో తీసాను. ఏం వీరయ్య, ఇంట్లో అంతా ఎలా ఉంది? అంతా బాగానే ఉందమ్మా. సరే. అది అమ్మా, మీకు విషయం చెప్పాలి. ఏం వీరయ్య? నిన్న అర్ధరాత్రి అయ్యగారు కీర్తి మేడం రూమ్లోకి వెళ్ళటం నేను చూశానమ్మా. అయ్యగారేంటి ఆ రూమ్లోకి వెళ్తున్నారు? కిటికీ దగ్గర నుంచొని వాళ్ళ మాటలన్నీ విన్నానమ్మా. వాయిస్ అయితే అలా అనొచ్చు, మరి ఈ వీడియోని కూడా ఏ అంటారా? అర్థమైందిగా, బయలుదేరు.
లక్ష్మి, అన్నీ తెలిసి ఎందుకు సేవ్ చేసావు? ఎలా పడితే అలా డిసిషన్ తీసుకోవడానికి నేను చిన్నపిల్లని కాదు, 2 బిడ్డల తల్లిని.